రిపబ్లిక్ డే అంటే దేశమంతా ఒకే మాట, జై హింద్. జెండా ఎగురుతుంది, జాతీయ గీతం వినిపిస్తుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దలు టీవీ ముందు కూర్చుంటారు. కానీ 2018 జనవరి 26 రిపబ్లిక్ డే రోజునే భారత్లో ఒక పట్టణం భయంతో వణికిపోయింది. ఇది కల కాదు, ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన చోటు చేసుకున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్గంజ్ అనే పట్టణంలో. కస్గంజ్ ఒక చిన్న జిల్లా, జనాభా తక్కువ, ఎప్పుడూ పెద్ద వార్తల్లో ఉండే పట్టణం కాదు. రిపబ్లిక్ డే రోజున కూడా అక్కడ సాధారణంగానే వేడుకలు జరగాల్సింది. కాని ఆ రోజు చరిత్రగా మారిపోయింది. 2018 జనవరి 26 ఉదయం కొంతమంది యువకులు తిరంగ యాత్ర అనే ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అధికారిక అనుమతి ఉందా లేదా అన్నది ఇప్పటికీ వివాదమే. ర్యాలీలో పాల్గొన్నవారిలో చందన్ గుప్తా అనే యువకుడు కూడా ఉన్నాడు. వయసు 22 సంవత్సరాలు. స్థానిక యువకుడు రిపబ్లిక్ డే ర్యాలీలో పాల్గొన్నాడు. ర్యాలీ బదునగర్ అనే ప్రాంతం వైపు వెళ్లగానే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎవరు మొదట రాళ్లు విసిరారు, ఎవరు గొడవ మొదలుపెట్టారు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం నిజం, రిపబ్లిక్ డే రోజునే రాళ్ల దాడి మొదలైంది. చిన్న గొడవ పెద్ద అల్లరికి దారితీసింది. కొద్ది నిమిషాల్లోనే బైకులు తగలబడ్డాయి, షాపులు ధ్వంసమయ్యాయి, రోడ్లపై పరుగులు. భయంతో ప్రజలు ఇళ్లలోకి దాక్కున్నారు. పోలీసులు వచ్చినా పరిస్థితి అదుపులోకి రాలేదు. రిపబ్లిక్ డే రోజున పోలీస్ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ గందరగోళం మధ్యలో చందన్ గుప్తా తుపాకీ గాయంతో కూలిపోయాడు. అతన్ని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆసుపత్రికి చేరుకునే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. డెత్ కాజ్ గన్ షాట్ ఇంజురీ. రిపబ్లిక్ డే, దేశ జెండా, ఒక యువకుడి మృతి. ఈ వార్త దేశమంతా సంచలనం సృష్టించింది. ఆ రోజు రాత్రి కస్గంజ్లో ఎవరూ నిద్రపోలేదు. ఇంటర్నెట్ నిలిపివేశారు. అదనపు పోలీస్ బలగాలు, RAF, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మోహరింపు సెక్షన్ 144 అమలు. రిపబ్లిక్ డే తర్వాత రోజు ఆ పట్టణం యుద్ధభూమిలా మారింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ విచారణ, పలువురు అరెస్టులు. చందన్ గుప్తా కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కానీ ప్రాణాలు తిరిగిరావు. ఇది భూతాల కథ కాదు, ఇది హారర్ సినిమా కాదు, ఇది మన సమాజంలో ఉన్న అసలు భయం. రిపబ్లిక్ డే లాంటి రోజునే దేశ జెండా కింద మనమే ఒకరినొకరం భయపెట్టుకుంటే అది నిజమైన భయం. ఆ రోజు తర్వాత కస్గంజ్లో రిపబ్లిక్ డే మామూలుగా జరగలేదు. చందన్ గుప్తా పేరు ఒక సంఘటనగా మారిపోయింది. ఇది కల కాదు, ఇది 2018 రిపబ్లిక్ డే రోజున భారత్లో జరిగిన నిజమైన సంఘటన. ఇలాంటి నిజమైన కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇలాంటి నిజమైన భయంకర సంఘటనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.